ఇక నీ పర్సనల్ విషయాలకు వచ్చేటప్పటికి నీ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, వేదనలు ఉన్నాయి కదా, అప్పులు, శరీర బలహీనతలు, ఇంట్లో పరిస్థితులు, బాధ్యతలు అన్నావు కదా, వాటిని గురించి అస్సలు కంగారు పడద్దు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి అంతే. కార్యం జరిగేంత వరకు చేస్తానే ఉండు ప్రార్థన. ప్రార్థన చేయి, డైలీ అప్పచెప్పు. నువ్వైతే దేవుని పనిలో బిజీ అయిపో. నీ కంగారు, నీ భయము, నీ ఆందోళన, నీ వేదన, నీ కన్నీరంతా కూడా ఆత్మల కోసం రాని, దేవుని పని కోసం రాని, నశించిపోతున్న ఆత్మల కోసం రాని. అసలు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి అస్సలు లక్ష్య పెట్టొద్దు నువ్వు. ఎందుకంటే నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నా దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన చేయని కార్యం అంటూ ఏది లేదు. సమస్తము నెరవేర్చగల సమర్థుడు ఆయన. నువ్వు విశ్వాసవేగా, నీకు విశ్వాసం ఉందిగా, నువ్వు ప్రార్థన చేయి. అయిపోయిందిరా అనుకున్న ఆఖరి నిమిషంలోనైనా సరే ఒక మహా అద్భుతాన్ని చేసి నిన్ను నిలబెడతాడు దేవుడు. ఏదైనా మిస్ అయిందిరా అనుకుంటే దాని తాత లాంటి దాన్ని ఇంకో దాన్ని తీసుకొచ్చి నీకు నిలబెడతాడు. నువ్వు కోల్పోయింది 25 అయి ఉంటుంది, కానీ 25 లక్షలు ఉన్నట్టుగా చేస్తాడు దేవుడు. కాబట్టి నువ్వు మిస్ అయ్యేది ఏమి ఉండదు నాన్న. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి. నువ్వు మోకాళ్ళు నీ మొర్ర పెడితే నా తండ్రి చెవుగ్గా ఆలకిస్తాడు. అందులో దేవుని పరిచర్య కొరకు, ఆత్మ రక్షణ కొరకు బాధ్యత నెరిగి కష్టపడే బిడ్డగా నువ్వు ఉంటే ఇంకా సీరియస్గా చూస్తాడు నిన్ను. తెలుసా నీకు? ఆయన పనిలోనికి నువ్వు పాలిభాగస్తురాలు బాధ్యతలోకి వస్తే ఇంకా సీరియస్గా పట్టించుకుంటాడు నిన్ను. మర్చిపోతాడని నిద్రలో కూడా అనుకోవద్దు నువ్వు. ఆయన మర్చిపోయిన నాడు మనకు మనుగడ లేదు. అర్థమైందా? మనల్ని కంట్రోల్ చేయడానికి కొన్ని గాయాలు, కొన్ని ఇబ్బందులు అంతే. అవి మనల్ని చెక్కుతాయి. ప్రతి గాయం ఒక గేయమైంది నాన్న తర్వాత, తెలుసా? ప్రతి గాయం గాయాలన్నీ గేయాలుగా. విశ్వాసం ఉందా? చేతులు ఎత్తలేదు. మీకు దండమమ్మో, ఇంతసేపు నీ చేతులు ఎత్తలేదు. విశ్వాసం ఉందంటే ఉందని చేతులు ఎత్తరే. వందనాలు. ఉంది విశ్వాసం కదా. విశ్వాసంతో ప్రార్థన చేయంతే. ఒక్కటే గుర్తుపెట్టుకో. ఫైనల్గా చెప్తున్నా, నువ్వు ఆలోచించాలంటే దేని గురించి అయినా దానికి ఒక రేంజ్ ఉండాలి. ఫినిషింగ్ టచ్. నువ్వు దేని గురించి అయినా ఒత్తిడికి గురయ్యావు అంటే, ఆలోచించాలి అంటే దానికి ఒక స్థాయి ఉండాలి. నువ్వు ఆలోచించేంత స్థాయి ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో దేనికి లేదు. డైరెక్ట్గా నా భాషలో చెప్పాలంటే దానికి అంత సీన్ లేదు. ఏది నువ్వు ఆలోచించి నువ్వు గుల్లయిపోయి, నువ్వు గందరగోళం అయిపోయి, నువ్వు షుగర్ బీపీలు పెంచుకునే అంత సీను, నీ తల్లో నరాలు చట్టా చట్టా పగలగొట్టుకునే అంత సీను ఉన్న సమస్య ఏది లేదు. దానికి అంత సీన్ లేదు. అను ఉరకం ఫోజు పెట్టాను. సమస్యలు 100 ఉండొచ్చు, కానీ నేను ఆలోచించేంత సీను వాటికి అయిపోయింది కోటం. అనువయా ఉందా? నువ్వు ఆలోచించేంత సీను. మనవాళ్ళు వస్తారు తడవుకు వచ్చి, అన్న ఈ సమస్య, అన్న ఆ సమస్య అంటారు. నేను నవ్వుకుంటాను. వాళ్ళకి సమస్య అది పెద్దగా, నాకు సమస్య. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఆత్మీయతలో వాళ్ళకి అది పెద్ద సమస్య. కానీ నేను దాన్ని అయిపోయింది పో, అది అక్కడ కాలేదా, అట్లయితే 10 దారిలోనే పో అంట. అది నా సీను. మరి నీ సీను? దేవునికి స్తోత్రం చెప్పా. ఊరికే చిన్నదానికి పెద్ద కరేపాక వ్యవహారాలన్నీ పెట్టుకుని గందరగోళం అయిపోయి తల్లో నరాలే చట్టా 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 అంటున్నా. సత్తావు, అన్యాయంగా సత్తావు, పిచ్చిమాందానా. నువ్వు ఆలోచించాలంటే దానికి ఒక రేంజ్ ఉండాలిరా. నువ్వు దేవుని బిడ్డవమ్మా. సమస్తమును చేయజాలిన బలవంతుడైన దేవుని కొడుకువి, కూతురు వినవా. ఆ రేంజ్లో అది మెయింటైన్ చేయ నువ్వా. అంతేగా చిన్నదానికి పెద్దానికి అదురుకొని, నాకేందో ఇక్కడ కొంచెం ఈ మధ్యకాలం నొప్పి వస్తుంది అన్నయ్య. ఎందుకు వస్తుంది నాన్న? అది జరిగిన కాడ నుంచి దేనికోసం నీ గుండె బద్దలు కావాలో దానికోసమే బద్దలు కావాలి.
దేనికోసం నీ మనసు ఆలోచించాలో దానికోసమే ఆలోచన, దేనికోసం నీ కళ్ళు కన్నీరు గార్చాలో దానికోసమే కాదు. కరేపాకు లాంటి సంగతులను కూర్చి నువ్వు గందరగోళం అవ్వాల్సిన స్థాయి కాదు వాటిది. నిన్ను అలా చేస్తున్నాయి అవి. ఒక్కటే దుఃఖముఖుడుగా ఉంటా మానేయి. రాని ఎన్నైనా నా దేవుడికి అప్పచెప్పాను, మోకరించి ప్రార్థన చేస్తా, అవసరమైతే ఇంకా 2 సార్లు పెంచి ప్రార్థన చేస్తా. మామూలు రోజు 2 సార్లు చేస్తున్నా, కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇంకో 2 సార్లు రిక్వెస్ట్ చేస్తా, రోజుకు 4 సార్లు పంపిస్తా రిపోర్ట్స్, అప్పచెప్పేస్తా. నా తండ్రికి తెలీదా ఏది ఎప్పుడు చేయాలో? నేను పోయి ఆయన చేతులు మెల్లి తిప్పేదా? పోయి బలవంతో పెట్టి చేయవయ్యా అని లాక్కొచ్చేదా? మా నాన్నకు తెలుసు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఏ టైంలో ఇవ్వాలో నా తండ్రికి మొత్తం తెలుసు. నేనేం కంగారు పడ్డా. ఎట్లా ఉండాలి నీ ముఖంలో కళ? ఇంటి వాళ్ళకి, బయట వాళ్ళకి, బజార్ వాళ్ళకి, వీధిలో వాళ్ళకి మైండ్ పోవాలా? ఎప్పుడన్నా నీ ముఖంలో ఏడుపు చూద్దామని ఈ కళ్ళతో ఎదురు చూస్తుంటారు వాళ్ళు. చూసి వాళ్ళు ఏడవటమే కానీ నువ్వు మాత్రం నవ్వుతాను తిరగాల. ఇది ఎప్పుడు ఏడుస్తాడు రా, ఈడు ఎప్పుడు చూసినా నవ్వుతానే ఉన్నాడు, చివరికి ఈడు ఏడవట్లేదు, మనం ఏడవాల్సి వచ్చింది కదరా అనుకోవాలి. వాళ్ళు ఏడవటమే. నువ్వు చెరగని చిరునవ్వుతో, ఆత్మయందలి క్రీస్తునందు ఆనందంతో ఆయన కృపలో సాగిపోవాలి. అదే ఆరోగ్యం, అదే ఆత్మబలం, అదే ఆనందం, అదే ఇతరులకు కూడా ఆలోచన కారణం. ఇక నువ్వు మొత్తుకొని చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నువ్వు క్రీస్తులో ఆనందంగా కనపడు, హ్యాపీగా కనపడు, ఆటోమేటిక్గా వాళ్ళకి నేను అడగకపోతే అప్పుడు అడుగు. ఇన్ని బాధలు ఉన్నాయి, ఎప్పుడు ఇగిలించకుండా తిరుగుతా. అసలు నీకేమి బాధ, దిగులు? నాకేందుకు దిగులు? రక్షకుడు నాకు తోడై ఉన్నాడు. నేనేమి అవిశ్వాసనే? రక్షకుడు నా తండ్రి బలవంతుడు. ఆయన ఉంచాడంటే అవసరం, నాకు అవసరం లేకపోతే ఎందుకు ఉంచుతాడేంది? ఇంజక్షన్ చేయించడానికి అవసరం, వాడికి జ్వరం వచ్చింది, నాన్న దగ్గర నుండి చేయిస్తాడు. సిరంజి గుచ్చినప్పుడు సూది చేతిగా పెట్టేసి సిరంజి తీసేశాడు అనుకో, ఆ డాక్టర్ని ఏమంటాడు తండ్రి? అదే సార్ చేతికే ఉంచారేంది సార్ అంటాడు. ఉన్నేలే, ఏమైంది? ఉన్నేలే, ఇప్పుడు పిచ్చోడ్లాగా ఉన్నావు, ఇంజక్షన్ అంటే చేయమన్నాను, అవసరం కాబట్టి ఆ కాస్త కూర్చోమన్నాను, ఏంది అంతే పెట్టేవేంది సూది? వాడు అల్లాడిపోతుంటే అని కోపడతాడా? ఉందా, సరే ఉంటే ఏమైందిలే, ఉన్నాయి అంటాడా? తొందరగా దాన్ని దిగిపోతే డాక్టర్ని బాగుతాడు పట్టుకొని. ఎంతవరకు అవసరమో అంతవరకేరా నొప్పి తల్లి. అవసరం లేకపోతే అది కూడా ఉండదు. నొప్పి లేకపోతే మనమా మిడిమేలో నడమంతరం. అందుకని ఎవరికి తగ్గదు వాళ్ళకి కంట్రోల్ చేసుకుంటాడు అంతే. లేకపోతే మామూలు వాళ్ళం మనం. యథార్థం చెప్పండి, అవునా కదా? ఎవరు తక్కువ కదా? ఇప్పుడు ఏదో స్తోత్రం అంటున్నామంటే ఒక రేంజ్లో. కాబట్టి ఏం భయపడద్దు, క్రీస్తునందు ధైర్యంగా ఉండండి. జరిగే పరిణామాలు ఏవైనా ఆయన రాకడ సమీపమైందని మీ తలలెత్తుకోండి. దేవుని ప్రవచనాలు నెరవేరుతున్నాయి, దేవుని గ్రంథములో చెప్పబడిన వాక్కులు నెరవేరుతున్నాయి, నెరవేరుతాయి ఇంకా ముందు రోజుల్లో. ఈలోపు నువ్వు తొందర చేయాల్సింది ఏంటంటే, నువ్వు సిద్ధపడాలి, అనేకుల్ని సిద్ధపరచడానికి నువ్వు పరిగెత్తాలి. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులకు అస్సలు భయపడద్దు. ఈరోజు నీకు అలా ఉన్నాయి, విశ్వాస పరీక్ష అనుకో. నువ్వు దేవుని కోసం పరిగెత్తుతున్నావు, నలుగుడు జరుగుతుంది నీకు, ఓర్చుకో, దేవుని వైపు చూడు. 2 సార్లు చేసేది 4 సార్లు ప్రార్థన చేసి అప్పచెప్పేసాయి, వదిలేసాయి. ఖచ్చితంగా ఆయనే వాటన్నిటిని తొలగించి నీకు ఇంకా స్వేచ్ఛనిచ్చి ముందుకు నడిపిస్తాడు. ఓకేనా?